తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం అష్టోత్తర శతనామావళి అంటే 108 చదువుతాం. అవునండి. జపం చేయమంటే 108 సార్లు చేయాలి అంటారు. అవును. మనం ఇప్పుడు అమ్మవారి పుస్తకం అందిస్తున్నాం కదా. అవునండి. అందులో నామాలు కూడా 108 సార్లు మీరు జపం చేయమన్నారు కదా. అవునండి. నామ ఫలితం రావాలి అంటే 108 సార్లు కనీసం 108 సార్లు చేయాలి. 108 సార్లే చేయమని కాదు, అది మినిమం నెంబర్. కనీసం 108 సార్లు చేయాలి. అంతకు మించి ఇంకెక్కువ కూడా చేసుకోవచ్చు, ఓపిక ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు. ఎక్కువగా కూడా అంటే ఒకేసారి అంతసేపు కూర్చొని జపం చేయటం కష్టం అవుతుంది కనుక ఒక్కసారి శ్రద్ధగా కూర్చొని 108 సార్లు అయితే చదవాలి. అంటే ఫలితము మనకి పూర్తిగా వచ్చి మన సమస్యకి ఒక పరిష్కారం కావాలి అని గట్టిగా అనుకున్నప్పుడు మాత్రం ఈ నామపారాయణలో ఉన్న నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళు పాటించాలి. అప్పుడే వాళ్ళకి ఫలితం వస్తుంది. అంటే పుస్తకం తీసుకొని ఫలితం చూసేసి ఆ నామపారాయణ ఒకసారి చేసేసాము వచ్చేస్తుంది అనుకుంటే అది చాలా పొరపాటు అభిప్రాయం. మామూలుగా అయితే ఏ నామాన్నైనా కూడా మంత్రం కింద తీసుకోవాలి. పారాయణ వేరు, మంత్ర జపం వేరు. పారాయణ వేరు, మంత్ర జపం వేరు. మంత్ర జపం. పారాయణ అంటే మనము మొత్తం అంతా ఒకసారి చదివేస్తాం. అవునండి. ఇప్పుడు సుందరకాండ పారాయణ అంటారండి, అంతా ఒకసారి చదివేస్తాం. కానీ కొన్ని శ్లోకాలు దాంట్లో భీతికి తొలగటానికి, మనశ్శాంతికి అయితే 5వ సర్గ చెప్తారు సుందరకాండలో. దాన్ని పారాయణ కింద చేయాలంటే ఎన్నిసార్లు చేయాలి, సూర్యాస్తమయం వరకు చేయాలా లేకపోతే అపరాహ్నం వరకు చేయాలని కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పిన నామాలు కూడా, ఇప్పుడు లలితా సహస్రనామానికి మనం 1000 నామాలకి 1000 ఫలితాలు ఇచ్చాం. కాకపోతే 1000 నామాలకి 1000 ఫలితాలు లెక్క పెడితే మాత్రం 1000 ఫలితాలు మనకి ఆ గ్రంథంలో కనిపించవు. కారణం ఏంటంటే దాంట్లో కొన్ని గుత్తినామాలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి నామాలు అంటే ఏమిటంటారు? గుత్తినామాలు అంటే కొన్ని నామాలు కలిపి ఒకేసారి చదవటం. ఒకేసారి చదవటం. ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేవి 3 నామాలండి. కానీ ఈ 3 కూడా కలిపే చదవాలి. వీటిని గుత్తినామాలు అంటున్నాం మనం. అలాగే కొన్ని నామాలు షట్చక్రాలకు ఉన్నాయి. ఆ షట్చక్రాలకి ఏ దేవత అధిదేవత, ఏ వర్ణంలో ఉంటుంది, ఎటువంటి ముఖంతో ఉంటుంది, దాని యొక్క చక్రం యొక్క స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ కూడా ఆ నామంలో వస్తాయి. అందుకని ఊరికే విశుద్ధి చక్ర నిలయాయ నమః అంటే రాదు. ఆ విశుద్ధి చక్రం ఏంటో మొత్తం దాంట్లో కిందంతా ఉంటుంది. ఆ విశుద్ధ చక్రానికి ఏమి ఇష్టమో కూడా ఉంటుంది. పాయసాన్న ప్రియాత్వక్స్థా పశులోక భయంకరి అని వస్తుంది. అవి మొత్తం చదవాలి. అవి గుత్తినామాలు. దాని మధ్యలో ఒకటే నామం చదివేసి నాకు ఫలితం రాలేదు అనుకుంటే అది వాళ్ళు భ్రమలో ఉన్నట్టే లెక్క. సో ఇప్పుడు మనం ఈ పుస్తకాలన్నిటినీ కూడా నామానికి అనుసంధానం కొంత అనుసంధానం ఉంటుంది. అనుసంధానంగా ఉన్నటువంటి నామాలతో కలిపి పారాయణ చేసినప్పుడే ఫలితం ఉంటుంది. అంటే నామం పెద్దగా ఉంది కదా 108 సార్లు ఎట్లా చదవాలి అనుకోకుండా దానికి తగిన సమయం కేటాయించి దాన్ని యథావిధిగా శాస్త్ర ప్రకారం ఎలా చెప్పామో మనం పుస్తకంలో కూడా రాసాము, ఎక్కడెక్కడ ఎలా రాయాలో, ఎలా పఠించాలో, అలా చదివినప్పుడు మాత్రం ఫలితం తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే నేను ఫలితం తప్పనిసరిగా వస్తుందని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఫలితం పొందిన వాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆ పుస్తకంలో ఉన్న ఆ మంత్రం చదివామండి, రోజు చదువుకుంటున్నాను నేను ఇప్పటికీ కూడా, మాకు ఫలితం వచ్చింది మేడం అని చాలా సంతోషంతో నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఈ కారణంగా నేను మన ప్రేక్షకులందరికీ మళ్ళీ గట్టిగా చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు మనం ఇస్తున్న పుస్తకాల్లో ఏవి గుత్తి నామాల కింద ఉన్నాయి, ఏవి విడిగా స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న నామాలు కొన్ని ఉంటాయి. కొన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి, మీరంటే అనుసంధానం అయి ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్న నామాలని ఎలా మనం పారాయణ చేయాలి, ఆ మంత్ర జపాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి అనేటువంటిది మనం స్పష్టంగా రాసాము దాంట్లో. తర్వాత 108 సార్లు చదవటం వల్ల ఏమిటో కూడా ఉపయోగం చెప్పాం మనం. ఆ 108 సార్లు ఉపయోగం ఏమిటంటే, మామూలుగా ఒక మనకి జపమాల ఉంటుంది.
దాంట్లో 100 వరకు మనం చేసేసిన తర్వాత ఇంకా 8 మిగులుతాయి. అవునండి. శ్రీలక్ష్మి గారు ఆ 8 పేర్లు కూడా మనకి అమ్మవారి దగ్గర నుంచున్నటువంటి ఆ దేవతల పేర్లు ఉంటాయి. వసిని, మోదిని, విమలే, అరుణి, జైని, కామేశ్వరి ఇవిలా లైన్గా వస్తాయి, ఖడ్గమాలలో వస్తాయి. వీళ్ళందరూ వసిన్యాది వాగ్దేవతలు. వీళ్ళు వాక్కుకి అధిదేవతలు. వీళ్ళు అంటే వాళ్ళే లలితా శాస్త్రం అంతా కూడా అమ్మవారి ముందర చదువుతారు, వసిన్యాది వాగ్దేవతలు. సో ఆ 8 సంఖ్యకి ఖడ్గమాలలో చాలా విశేషమైన ప్రాచుర్యం ఉంది. అష్టమి చంద్ర విభ్రాజ. ఈ అమ్మవారు అయ్యవారు కూడా అష్టమి రోజున ఉన్నటువంటి చంద్రుణ్ణే వాళ్ళ శిరస్సు మీద అలంకారంగా ధరిస్తారు. 8 సంఖ్య చాలా ఇది. ఇంకోటి అష్టమి తిథి అమ్మవారికి చాలా ఇష్టం, చాలా చాలా దుర్గాదేవికి మరీ మరీ ఇష్టం. అష్టమి తిథి దుర్గాష్టమి కదా మనకి. సో ఆ రకంగా 8 సంఖ్యకి మనం రాకమునుపు అంటే 100 నామాలు ఒకసారి పారాయణ చేసిన తర్వాత ఇంకొక 8 నామాలు మిగిలినప్పుడు ఆ 8 నామాలని మనము మామూలుగా మన మనస్సుతోనూ శరీరాన్ని మేళవించి 100 నామాల వరకు చదివేసిన అంటే 100 సార్లు ఆ నామాన్ని చదివేసిన ఈ 8 సంఖ్యని మాత్రము కొంచెం ఆత్మతో మేళవించి చదువుకోవాలి. కళ్ళు మూసుకొని మనం అమ్మవారిని అలా ధ్యానిస్తూ ఉండాలండి. ధ్యానించినప్పుడు 100 నామాలు 100 సార్లు చదివేసి అంటే 100 నామాలు కాదు, ఒక నామాన్ని 100 సార్లు చదివిన తర్వాత 108 సార్లు చదవమని మనం చెప్తాం కదా. ఆ మిగిలిన 8 నామాలు కూడా కొంచెము కళ్ళు మూసుకొని 100 సార్లు చదివే మీదట మనకి కొంచెం ఆత్మని తాకుతున్నటువంటి స్పర్శ ఒకటి మనకు కలుగుతుంది. ఆ 8 నామాలు కూడా ఆత్మస్పర్శతో మనం జాగ్రత్తగా మంత్రజపం చేసినట్టయితే ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇది చెప్పినంత సులభం కాదు. 100 నామాలు ఒక ఎత్తు, చివరి 8 నామాలు ఒక ఎత్తు. 100 నామాలు చదివేటప్పటికే మనకు ఒక పవర్ వచ్చేస్తుంది. మనకు తెలియకుండా ఆటోమేటిక్గానే ఒక పవర్లోకి వచ్చేస్తాం. ఆ లాస్ట్ 8 నామాలు చదవటం వల్ల మనసుని 108 సంఖ్యలోనే ఉందండి. అసలుకి అష్టోత్తర శతనామావళి అందరూ ఎందుకు రాశారు? అవును కదా, అందరూ 208 రాయొచ్చు కదా, అందరూ 108 ఎందుకు రాశారు అంటే దానికి చాలా విశేషమైన ఇది ఉంది. 108 సంఖ్యకి ముఖ్యంగా చాలా విశేషమైనటువంటి అంటే ఆ సంఖ్యలో ఏముందంటే మన నక్షత్ర శాస్త్రం ఉంది, జ్యోతిష్ శాస్త్రం ఉంది. ఈ ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 12 రాసులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆ గుణించుకోవటంలో ఉంటుంది 108 నెంబర్ మనకి రావటం. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 నక్షత్రాలు ఉంటాయి. 27 × 4 అంతే అవుతోందిగా. అవునండి, 108 అవుతోందిగా. అందుకని ప్రపంచంలో ఎక్కడ జననం జరిగినా ఈ 27 నక్షత్రాల లోపలే జరగాలి. ఈ 27 నక్షత్రాల్లో ఉన్న 4 పాదాల లోపలే జరగాలి. 1వ పాదంలో అయితే 2వ పాదంలో పుడతాడు శిశువు, 3వ పాదం అయితే 4వ పాదంలో పుడతాడు. కానీ ఈ 4 పాదాల్లోనూ 27 నక్షత్రాల్లోనే మొత్తం విశ్వంలో ఉన్నటువంటి జననం మొత్తం జరగాలి. అంటే ఆ బ్రహ్మకీట జనని కదా అమ్మవారు. అందుకని చిన్న చీమ పుట్టినా ఏదో ఒక రాశిలో పుట్టింది. చీమకు జ్యోతిషం తెలియకపోవచ్చు, కానీ ఆ చీమ కూడా ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రంలోనే పుట్టింటుంది. బ్రహ్మదేవుడు కూడా అలాగే, బ్రహ్మకు కూడా మరి ఆయుర్దాయం చెప్పారుగా మనుషుల్లాగానే. సో ఆయనకి ఒక కల్పం అవుతే ఏమిటి, ఇన్ని కల్పాలు అవుతే పగలు రేయి ఇవన్నీ ఉన్నాయి కదా లెక్కలు మనకి. ఆ రకంగా ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మ దగ్గర నుంచి కీటకం వరకు అమ్మవారే జనని కనుక వాళ్ళందరూ ఈ 27 నక్షత్రాల్లోనే పుడతారు కనుక ఆ 27 నక్షత్రాలకి 4 పాదాలు లెక్క వేస్తే 108 సంఖ్య వస్తోంది కనుక 108 సంఖ్యకి అంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మనం నామాల్లోకి వస్తే ఈ నామాలు మనము ఏ నామానికి ఏ ఫలితం వస్తుందో తెలుసుకున్న తర్వాత గుత్తినామాలు ఉన్నాయి కదా 108 సార్లు చదవాలా అని ఎవరు కూడా అనుకోకుండా అన్నిటికీ కూడా అంటే అన్యథా శరణాస్తి త్వమేవ శరణం మమ అని అమ్మవారిని అనుకొని నాకెవరు లేరు తల్లి, నామాలు చదువుకుంటాను, నా సమస్యను నువ్వు పరిష్కరించు అని ఒక గాఢమైన నమ్మకంతో ఈ నామాలు శరణాగతి ఉండాలి. గాఢమైన నమ్మకంతో ఈ యొక్క నామాలని 108 సార్లు వాళ్ళు చదివితే ఆ చదివినప్పుడు ఫలితం రాకపోవడం అనేది అసలు ఉండదు. తప్పనిసరిగా వాళ్ళకి అలా చదివి ఆ లాభం పొందిన వాళ్ళు మనకి రోజు ఛానల్కి ఫోన్ చేస్తూనే ఉన్నారుగా, మనతో వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటూనే ఉన్నారు కదా.
సో ఆ అనుభవంతో ఆ నమ్మకంతో మనం మరికొంతమంది ప్రేక్షకులు అక్కడ ఇటువంటి లాభం చేకూర్చాలని ఈ లాటరీ తీసి మనం సర్వే జన సుఖినో సుఖినో భవంతు మీరు అన్నట్టు. అందరూ సర్వం అందరికీ ఏ జనులందరూ సమస్యలు చక్కగా లేకుండా ఉండాలి. సుఖంగా ఉండాలనే. ప్రేక్షకులందరికీ కూడా పుస్తకాలు అందిస్తామని మనం చేస్తున్నాం. సో మన ఛానల్ తరఫున కూడా మనం అమ్మవారి పుస్తకాలు అందరికీ అందజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో సమస్యలన్నీ పరిష్కరించుకొని ఈ గ్రంథం ద్వారా సుఖ సంతోషాలతో ఉండాలని, మళ్ళీ ఆనందంగా ఉండాలని కోరుకుందాం. విజయశ్రీ గారు, ఈ రోజు లక్కీ డ్రాలో ఎవరి పేరు తీస్తారో తీయండి. తప్పకుండానండి. అమ్మవారు ఎవరిని ఆదేశిస్తే వాళ్ళని. ఈరోజు అమ్మవారు ఎవరిని అదృష్టం వరించేలా చేస్తుందో వాళ్ళ పేరు చూద్దాం మనం. కుమారి గుంటూరి అనే అమ్మాయిని అదృష్టం వరించింది. అమ్మ కుమారి గారు, మీ పేరు ఇవాళ రావటానికి మీరు చాలా అదృష్టం చేసుకున్నారు. అమ్మవారి ఆదేశం అలా ఉంది. ఈ పుస్తకాన్ని మీరు గ్రహించి మీరు స్పందించి మాకు తిరిగి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. కుమారి గారు, కంగ్రాచులేషన్స్. మేము ఈ లక్కీ డ్రా ప్రారంభించిన తర్వాత ఇప్పటిదాకా మేము ఊహించిన దానికన్నా అనూహ్యమైన స్పందన మాకు వచ్చింది. ఈ విషయంగా ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇక ముందు కూడా ఇలాగే మాతో మీ అనుభవాలు పంచుకోవటానికి మీకు పుస్తకం కావాలి అనుకుంటే తప్పనిసరిగా, అంటే పుస్తకం కావాలి అనుకుంటే అమ్మవారి అనుగ్రహం కావాలి, ఈ పుస్తకం ద్వారా పొందాలి అనుకున్న భక్తులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే మా ఛానల్కి ప్రథమంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పుస్తకం అందుకోండి. కృతజ్ఞతలు.